కానీ మీరు ఇంతగానం చెప్తున్నారన్న రష్మి అని లేకపోతే నబీల్ అని. సో మేము ఎక్కడ ఫుటేజ్లో చూసినప్పుడు మాత్రం ఈ ఇంటరాక్షన్స్ ఎక్కడ అసలు చాలా మిస్ అయిపోయినాం అసలు. అది నాకు అనిపిస్తుంటుంది. అంటే ఆదిత్యతో కూడా బోల్డని జోకులు, విష్ణుప్రియతో బోల్డ్ జోకులు. అంటే వాళ్ళకి బేసికల్లీ ఇంకా విని విని వాళ్ళకే బోర్ కొట్టేస్తుందేమో. బట్ వాళ్ళకి గొడవలు, రొమాన్స్లు అలాంటివి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారేమో అనిపించింది. అంటే ఫుటేజ్ అలా ఉంటేనే బాగుంటుందేమో అని వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కదా అన్న. నేను అనేది ఏంటంటే మేబీ నెక్స్ట్ టైం నుంచి ఈసారి 24 hours లైవ్ కాకుండా 350 hours లైవ్ ఇవ్వాలి. సూపర్. 350 hours ఇన్ సింగిల్ డే లైవ్. ఎలా అంటే శేఖర్ అభిమానులు కావాలంటే ఇగో శేఖర్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఏ కెమెరాకి వెళ్ళినా శేఖర్ కనబడినప్పుడు అవి ఏం జరుగుతుంది శేఖర్ అభిమానులు, అభిమానులు కావాలంటే అభిని చెక్ చేసుకోవచ్చు. ఎవరిని కావాలంటే వాళ్ళు ఆన్లైన్లో అందరికీ ఇచ్చేసారు అనుకో, ఓకే బాగుంటుంది కదా. ఓకే. సో అలా నాట్ జస్ట్ 24/7, 240/7 ఇవ్వాలి. ఓకే ఓకే. ఎవరి కెమెరా వాళ్ళకి, ఎవరి కెమెరా వాళ్ళకని కాదు, ఎవరి ఫీడ్ రోజంతా వాళ్ళకి ఇవ్వాలి. రోజు బయట వస్తూ ఉంటుంది. ఓకే 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 బాగుంది అన్న. ఇది ఆదిత్య ఓం గురించి అప్పుడు ఏమవుతుందంటే మన జోకులు గీకులు మిస్ అవ్వు, మనల్ని ఇష్టపడేవాళ్ళు. తర్వాత దాన్ని బట్టి ఎవరి దమ్మ ఎంత ఉందో తెలుసు. ఇక్కడ వాడు రాజకీయం చేశాడు, వీడు రాజకీయం చేశాడు అనే ఇది లేకుండా ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఫుల్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడైతే బిగ్ బాస్ ఏం చూపించదలుచుకున్నారో అది మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు అంతా కనిపిస్తుంది, ప్రజలకు ఈజీగా తెలిసిపోతుంది అంట. అంతే.